గత 10 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్స్ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ వదిలి ఒడ్డెక్కి ఒక ఆందోళన చేస్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితి, ప్రభుత్వం స్పందించలేదా అనేది మనతో అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు 10 రోజుల నుండి ఒక ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించలేదా? సార్, ఈరోజు 11వ రోజు మా సమ్మె కొనసాగుతుంది సార్. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చలనం కూడా లేదు సార్. ఇప్పటి వరకు మామూలుగా బెదిరింపులు అయితే బెదిరిస్తా, తాళాలు పగలగొడతా, అన్ని రకాలుగా హింసిస్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. అంటే మీరు వచ్చి మీ బళ్ళు మీరు నడపండి, లేదంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం బెదిరింపు చర్యలు అయితే తీసుకుంటున్నారే తప్ప మమ్మల్ని ఎక్కడా కూడా మీకు జీతం పెంచుతాము, మీకు గౌరవ వేతనం ఇస్తామని ముందుకైతే రావడం లేదు సార్. ఇప్పటికే సచివాలయం ఉద్యోగస్తులు ఒక అంగన్వాడీ తాళాలు పగలగొట్టి 1-2 రోజులు అదే అంగన్వాడీ పిల్లల్ని తీసుకువచ్చి చేయటం జరిగింది. ఎంతవరకు అది న్యాయం అంటారు? సార్, మా ఏరియాలో బెన్స్ అయితే వాళ్ళకి సహకరించడం లేదు సార్. ఎక్కడో ఒక దగ్గర పిల్లల్ని పిలుచుకొని 1-2 పిల్లలకి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి వాళ్ళ ధర్మం ప్రకారం 2-3 ఫోటోలు తీసుకొని పెట్టుకుంటున్నారు, నడుపుతున్నామని. అంతే తప్ప దీంట్లో వాస్తవం ఎక్కడా కూడా లేదు. మా ఏరియాలో కూడా ఎక్కడా కూడా బ్రేక్ చేసినప్పటికీ కూడా పిల్లల్ని అయితే పేరెంట్స్ పంపించడం లేదు, లబ్ధిదారులు ఎవరు కూడా ఎంకరేజ్ చేయడం లేదు. సచివాలయ వ్యవస్థ మాకొద్దు, అంగన్వాడీలే మాకు ముద్దు అనే కాన్సెప్ట్తో ఈరోజు మా బెన్స్ అందరూ కూడా ఏరియాలో ముందుకు రావడం జరిగింది. ఇటీవల మంత్రి గారు కూడా అట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, మీరు 3 నెలల దాకా గమ్మున తర్వాత మేము పెంచుతామని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? అవన్నీ ఉత్తమ మాటలు సార్, నమ్మే ప్రసక్తే లేదు. వాళ్ళు 3 నెలలు అని అంటున్నారు కానీ నెక్స్ట్ 3 నెలల తర్వాత ఎవరుంటారో ఎవరు పోతారో మాకైతే తెలీదు. ఆయన అదే విధంగా 3 నెలల తర్వాత ఇస్తామనే మాటని ఆయన రాతపూర్వకంగా మాకు జీవోపరంగా మేము మీకు ఇంత ఇస్తాము, మీ జీతం ఇది అనే మాకు ఒక ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది మాకు ముఖ్యమంత్రి గారు నేరుగా ఆయన నోటి మాటతో ఆయన జీవోతో మాకు చూపించి మమ్మల్ని తృప్తిపరచాలని మేము అడుగుతున్నాం సార్. మీ యొక్క ప్రధాన డిమాండ్స్ మీకు ఏమేమి కావాలి? అంటే జీతం పెంచమని చెప్తున్నారు, ఇంకా ఏమేమి కావాలి సార్? మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు 59 ఏళ్ళకే సార్ మాకు రిటైర్మెంట్. ఇప్పుడు 62 ఏళ్ళు వాళ్ళు ఇచ్చారు. ఆయమ్మలకి బెనిఫిట్స్ ఇచ్చున్నారు 50 ఏళ్ళ దాకా. ప్రమోషన్ 45 ఏళ్ళకే ఉండింది, ఇప్పుడు 50 ఏళ్ళకి ఇచ్చారు. మేమే మట్టిగా అంగన్వాడీ టీచర్ బతుకుంటే ఇప్పుడు 11,500 జీతం ఇస్తున్నాడు. అంగన్వాడీ టీచర్ చచ్చిపోతే మట్టి ఖర్చులకు మాత్రం ప్రభుత్వం ఇప్పుడు 20,000 ఇస్తానని ముందుకు వచ్చాడు. అందుకని మమ్మల్ని ఏమైనా చచ్చిపోమంటాడేమో, పోనీ 20,000 అన్నా తీసుకుంటాము, లేదంటే ఆయన కోసం ఏమైనా ఒకరిద్దరు ఏమైనా చచ్చిపోతే మన ముఖ్యమంత్రి ఏమైనా చలనం వస్తుందేమో అని కూడా మేము ఈ రకంగా అనుకుంటున్నాం సార్. ఒకరిద్దరు పోతే ఏమన్నా ఆయన చలనం వస్తుందని ఏపీలో. ఇలా మీ యొక్క నిరసనలు ఎన్ని రోజులు చేపడతారు? ఒప్పుకునేదాకా చేస్తారా, లేదంటే మధ్యలోనే వీళ్ళు పోలీసులు వీళ్ళ అరెస్ట్ ద్వారా మీరు సైలెంట్ అయిపోతారు? సార్, మేము సైలెంట్గా అయ్యే ప్రసక్తే లేదు. మేము ముందుకు కొనసాగుతాము. మా కష్టం మా కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీ ఏదైతే ఉందో అది అమలు చేసేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాం సార్. ఎక్కడ కూడా జంకే ప్రసక్తి అయితే లేదు సార్. ఇది పరిస్థితి. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే ప్రభుత్వానికి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో RTV అలీ, నెల్లూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.